హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మన రొటీన్ డైలాగ్ అది ఎప్పుడు చెప్పడం కామను. ఇవాళ పరిగెడతానా? లేదు, ఎప్పుడు ఇంతే పరిగెడుతూనే ఉంటా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే మసాలా దోశలో ఉన్న మసాలా రెసిపీ, అలానే మసాలా దోశ కూడా రెసిపీ చూపిస్తాను. దోశ పిండిది లేదు, ఆల్రెడీ వీడియో ఉంది ఛానల్లో. ఇప్పుడు ఓన్లీ మనం మసాలా దోశలో ఆ మసాలా ఎలా తయారు చేస్తాం, ఆలు మసాలా అన్నది ఇప్పుడు చూపించేస్తాం. మసాలా అంటే మసాలాలు వేయమండి, కారం పొడులు, ధనియాల పొడులు అవి వేయము. ఏదో అది పేరు దానికి అలా వచ్చింది, ఎవడు పెట్టాడో మహానుభావుడు. ఇప్పుడు ఆ మసాలా దోశ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ పాయింట్లు అనేవి ఉంటాయి, అవి కనిపిస్తాయండి. హైప్ కాదు, హైపు. సో దానికి కూడా కామెంట్లు పెడుతున్నారు. సో ఏంటి, అలా అందరూ బాగున్నారా? దీపావళి పండుగ బాగా చేసుకున్నారా? నాకు కూడా 3 రోజుల నుంచి పండగ ఫుల్ బిజీ ఉండే, అందుకే నేను వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా మనకి పండగ అయిపోయింది, మనం కూడా ఫ్రీ అయిపోయినాం కాబట్టి ఇంకా నుంచి రోజు ట్రై చేస్తా. ఇది ఎప్పుడూ చెప్పే డైలాగే, రోజు చెప్తాను కానీ చేయను. సో ఇవాళ మనం మసాలా రెసిపీ అయితే చూసేద్దాం. దానికి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లగడ్డలు, అదేనండి ఆలుగడ్డలు మనము ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా కుక్కర్లో. సో మీకు అవి ఎలా ఉడకాలి అనేది నేను ఒకసారి చూపిస్తాను. నేను ఆల్రెడీ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఆల్రెడీ నేను ఇవన్నీ ఉడకబెట్టి పెట్టేశాను. ఇప్పుడు మీకోసం ఆలు ఎంత మెత్తగా ఉడకాలనేది చూపిస్తాను. కైవల్య వెంకటనారాస్. ఇప్పుడు చూస్తే మనము ఈ ఆలు వేడిగా ఉంది. ఈ ఆలు చూడండి పొగలు కక్కుతున్నాయి. జస్ట్ మనం ఇలా అంటే మన ఏ లోపలికి వెళ్ళిపోవాలి, అంత మెత్తగా ఉడికిపోవాలి ఆలు. ఒక కుక్కర్లో ఉప్పు వేసి ఒక 3-4 విజిల్ పెడితే సరిపోతుంది, అయిపోతుంది. ఒక 7 to 8 మినిట్స్లో అయితే ఉడికిపోతాయి. పెద్ద ఎక్కువ టైం ఏం పడాల్సిన అవసరం లేదు. నేను ఈ మసాలా కూడా ఆలు కూడా నేను ఆర్డర్ వచ్చిన తర్వాతనే నేను ఉడకబెడతాను, ముందే అయితే ఉడకబెట్టాను. నాకు టైం అడ్జస్ట్ అయిపోతుందండి, ఎందుకంటే నేను కొంచెం స్పీడ్గా చేస్తాను కదా. కొంతమందికి అడ్జస్ట్ అవ్వలేదు అంటున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆలుని ఉడకబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో స్టోర్ అవుతుంది. మరి ఎక్కువ లేకుండా ఊరికి ఒక చిన్న ఆలు, కొంచెం ఆలుగడ్డని ఉడకబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనము దాని రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం దానికోసం మెయిన్గా కావాల్సింది ఉల్లగడ్డలు. ఇది వచ్చేసి 3 పార్సెల్స్కి అయ్యేంత. నేను కొంచెం మసాలా ఎక్కువ ఇస్తాను, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఒక ఇంత బౌల్కి మసాలా ఇస్తాను మధ్యలో దోశ పెట్టి, ఎందుకంటే మసాలా దోశలో ఆ మసాలా ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. అందుకోసమే నేను ఇంత బౌల్లో మసాలా ఇస్తాను. ఇప్పుడు నేను అది 3 పార్సెల్స్కి అయ్యేంత నేను చెప్తున్నా. మీకు దీన్ని హాఫ్ క్వాంటిటీ 1/3 చేసుకోండి. నేను ఈ పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకుంటున్నా. దీంతోపాటు పచ్చిమిరపకాయలు వచ్చేసి కారం ఉన్న కాయలు ఇవి ఈ సైజులో ఉన్నాయి చూడండి. ఇవైతే ఒక 6 నుంచి 7 తీసుకుంటున్నా. మా ఇంట్లో కొంచెం కారం తింటారు కాబట్టి, ఒకవేళ కారం తక్కువ తినే పని అయితే 4 నుంచి 5 తీసుకోండి. నేనైతే 6 నుంచి 7 మధ్యకి చీల్చి కట్ చేసుకుంటున్నా. మసాలా దోశ యాడన్న హోటల్లో సర్వర్గా అన్న పనిచేసేది మేలు అనిపించదు మన గొంతుకి, అంత ఉంటుంది గొంతు. స్పీకర్ ఈరోజు యాప్రాన్ ఎందుకు వేసుకోలేదంటే యాప్రాన్లు ఉండేటవన్నీ ఉతికేసినాము. మాకు బెంగళూరులో ఒక 10 రోజుల నుంచి వాన, దీపావళి పండుగ ముందు రోజు స్టార్ట్ అయిన వాన, నిన్న కొంచెం తీరింది. అవన్నీ ఉతికి వేసినాము, ఇంకా ఆరిన్లా వాన పడతానే ఉంది, అందుకే యాప్రాన్ వేసుకోలేదు. అది ప్రాబ్లం. ఉన్న 3 నేను వాడేశాను, ఎందుకంటే నేను వీడియోలు చేయలేదు కానీ కిచెన్ ఆన్లోనే ఉన్నింది, ఆర్డర్స్ చేస్తూ ఉన్నా. అందుకే నాకు వీడియోస్ చేసేకి టైం కుదరలేదు. కొంచెం పర్సనల్ వర్క్స్ అంటే ఇంట్లో పనులు ఇవి అవి ఉంటాయి కదా, దానివల్ల. చిన్నగా పొడవుగా ఎర్రగడ్డలని కట్ చేసుకోవాలను. చిన్నప్పుడు నాకెవరో వజ పోసినారు, వాళ్ళని కొట్టాలంటారు కొంతమంది అయితే, ఎందుకంటే మనకి వాగుడు ఎక్కువ కదా. సో ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలని ఎర్రగడ్డని కట్ చేసి చూసుకున్నాము. ఇప్పుడు దీన్ని మసాలా వేయించేసుకుందాం. దీంతోపాటు ఉల్లగడ్డల్ని ఏం చేయాలంటే పొట్టు తీసేసి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. నేను అది చూపిస్తాను మీకు.
మనం దీనికి ఆలు కూడా ఎంత ఉడకబెట్టుకోవాలి అంటే పెద్ద సైజు ఆలు ఇంత గడ్డ వస్తుంది కదా, ఇదైతే 1.5. ఈ సైజు ఆలుగడ్డలు అయితే 4 నుంచి 5, మీడియం సైజ్ అయితే 3 ఆలుగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి మెత్తగా సాఫ్ట్గా. చెప్పాను కదా పెద్ద సైజు, మరీ పెద్ద అల్ట్రా సైజు ఉంటాయి కదా, అవి వచ్చేసి 1.5. చిన్న సైజు అయితే 4 నుంచి 5, మీడియం సైజ్ అయితే 3 కాయలు వేసుకోండి. మరి బేబీ పొటాటోస్ అంటే అది కౌంట్ లేదు, ఒక 10-12 వేసుకోండి. బేబీ పొటాటోస్ మీకు ఓపిక ఉంటే ఒలుచుకోండి. మా ఇంట్లో డాక్టర్ సినిమా చూస్తున్నది ఏంది, శివకార్తికేయ సినిమా. ఇంతకుముందు మా ఇంట్లో ఒక ఏలకే ఉండే, ఇప్పుడు ఇంకో ఏలక వచ్చింది, ఆ ఏలక్కి తోడు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, మా ఇంటిలోనూ ఈరోజు మసాలా దోశలు చేస్తున్నాం. తింటారా మీరు కూడా తింటారా? మీ ఇంట్లో వండుకొని తినండి, మా ఇంట్లో మేము వండుకుంటున్నాం. సో మనం మసాలాకి ఆల్రెడీ పొట్టు తీసేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీకు పొటాటో స్మాషర్ ఉంటే చేసుకోండి, లేదంటే చేత్తో కూడా వెళ్ళిపోతుంది. నేను ఇంక పొటాటో స్మాషర్తో చేస్తున్నా. మెత్త ఉడికిపోయినవి ఏం బో. మా ఇంట్లో వాళ్ళకేమో గడ్డలు ఉండాలా, నేనేమో ఆర్డర్కి ఇచ్చేటట్టు చేయాలా, వీడియోకి చేయాలన్నా వాళ్ళకి ఇచ్చేటట్టు చేయాలన్నా అర్థం కాలే. ఇది వీడియోకి చేస్తాను కాబట్టి వాళ్ళకి నచ్చేటట్టు చేస్తా. వాళ్ళకి నచ్చేటట్టు కాదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తా. ఇప్పుడు మనం ముందుగా పెనము స్టవ్ మేము వెలిగించి మంట పెట్టి దాని మీద మూకుడు గాలిపెట్టాలి. మా ఇంట్లో వాళ్ళు ఎవరినో కూర్చోబెట్టాలన్నారు, మా జున్నుగాన్ని వేసేద్దాం. మా జున్నుగాన్ని కూర్చోబెట్టేద్దాం. అరే జున్ను రా స్టవ్ మీద కూర్చుందో, తోడా లెగ్ పీస్ బిర్యానీ చేసుకుందాం. సో ఇప్పుడు పెనం బాగా వేడెక్కాలి. ఇప్పుడు మనము 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి, టేబుల్ స్పూను. ఇది ఎర్రగా ఎందుకు ఉందంటే నేను ఆల్రెడీ బోండాలో ఎన్ని కాల్చిన ఆయిల్ నేను ఇంట్లో వంటకు వాడేస్తాను. మా కోసం మేము వాడేసుకుంటాం. ఇప్పుడు మనకు ఇది ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు చెంచా లేకపోతే చిటికెడు ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఇది వచ్చేసి నేను 6 పచ్చిమిర్చి చీలికలు కారం ఉన్నవి వేస్తున్నా, 2గా మధ్య చీలికి. ఇవి చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. దాంతోపాటు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అదేనండి ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భాష కదా. కొంచెం ఉంటే ఎంత అంటే ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే నేను ఆలుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఒక చిటికెడు ఉప్పు వేసి దీన్ని బాగా మగ్గనిద్దాం. నేను దీన్ని వచ్చేసి మూత పెట్టి మగ్గనిస్తాను, ఎందుకంటే త్వరగా మగ్గుతుంది కాబట్టి. మనం చూసారంటే ఎర్రగడ్డలు అదేనండి ఉల్లిగడ్డలు పింక్ కలర్లో మారిపోతాయి, సగం ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక పావు చెంచానో లేదంటే చిటికెడో పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని పసుపుని 1 నిమిషం పాటు మనం పసుపు వేపుకుందాం, ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనకు కరెక్ట్గా ఒక్క నిమిషం తర్వాత పసుపు వేసిన తర్వాత ఈ ఆలు మసాలా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ వేపవలసిన అవసరం లేదు, మసాలా అంతా ఈ ఆలుకు పట్టించి
ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్గా 3 పార్సిల్కి అయితే వస్తుందండి. 3 దోశలకి నేను ఎక్కువ వేస్తాను కాబట్టి. ఉప్పు మనకు ఆల్రెడీ మనము ఉడకబెట్టేటప్పుడు వేసాము, ప్లస్ ఇందులో కూడా వేసాం కాబట్టి ఉప్పు సరిపోతుంది. మనం మళ్ళీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు మెయిన్గా దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు అందరికీ తెలిసింది ఏంటి చెప్పుకోండి చూద్దాం. బంధువులు కలబెట్టాల, అదేనండి కొత్తిమీర. మా వాళ్ళు చూసి ఫోన్లు చేసి మరీ తిడతారు తెలుసా దీనికి. అంతే, మన ఏమంటారు మసాలా రెడీ. మసాలా దోశ మసాలా రెడీ. ఇప్పుడు దోశ పోసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని దీని మీదనే పెనం పెట్టేద్దాం. చెప్పాను కదా ఈ దోశ పెనము ఇది వచ్చేసి ప్రెస్టేజ్ది ఒమేగా డీలక్స్ 300 mm డయామీటర్. పెద్ద దోశ వస్తుంది, చాలా పెద్ద దోశ వస్తుంది. ఇప్పుడు మనకు పెనం బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ దాని మీద నీళ్లు చల్లాలి. సిమ్లో పెట్టేసుకొని మంట పెనం మీద నీళ్లు చల్లేసుకోవాలి బాగా. ఇప్పుడు 1 2 3 3.5 వేస్తున్నా. దోశ పిండిని ఇది చిన్న గరిటె కాబట్టి 3.5, పెద్దదైతేనే 1.5 వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం దోశ పోసుకున్న తర్వాత దోశ పిండి వేసిన వెంటనే మనకి ఈ ఎర్రకారం ఉంటుంది కదా, ఎర్రకారం వేసేసి దోశకంతా రాసేయాలి. తెలీదు, మసాలా దోశ అనే చదువు నేర్చుకుంటుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో ఆయిల్ పోసేసుకొని మంట హైలో పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా పెనం బాగా వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లేసిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టేసుకొని అప్పుడు దోశ పోసి కారం వేసి ఆయిల్ వేసిన తర్వాత మంట హైలో పెట్టుకోండి. అప్పుడే దోశ అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది. నేను దోశ తీయడానికి ఈ చెలాకి పడతా. ఇది 20 రూపాయలు. ఎక్కడ దొరికిందంటే కేఆర్పురం మార్కెట్ ఉంటుంది ఈడ మాకు ఇంటి దగ్గర. ఆ మార్కెట్లో బండి మీద పెట్టి అమ్ముతా ఉంటుంది అమ్మ. ఇది 20 రూపాయలు, బాగానే ఉంటుంది, చాలా స్ట్రాంగ్. దోశలు తీసేకి బాగా వస్తుంది. ఇప్పుడు మనకి దోశ బాగా కాలింది అని తెలియడానికి ఏంటంటే ఈ పైన పచ్చిగా ఉంది కదా పిండి, ఇదంతా పచ్చిగా ఉండకుండా అయిపోతుంది. దాని తర్వాత దోశ తిప్పండి. దోశ పోసే విధానం ఇప్పుడు ఎట్లనో తెలుసుకుందాం. దోశ తిప్పే విధానాన్ని తెలుసుకుందాం. మాకు రాదా, నువ్వు నేర్పుకోవాలా అనే రకాలు ఉంటారు కదా. నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే నేను దీన్ని తిప్పి మళ్ళీ కలుస్తాను. ఎందుకంటే నాకు ఆ పచ్చిగా ఉంటుందని నా ఫీలింగు. కొంతమంది దీన్ని మడత పెట్టేస్తారు ఆ వేడికి ఇమిడిపోద్ది అనేసి. బట్ నేను ఏంటంటే దీన్ని తిప్పి కలుస్తా. దోశ పచ్చిగా ఉంటుందని నా ఇన్నర్ ఫీలింగు. చూసారంటే మనకు దోశ అన్నది కాలిపోయింది ఒక సైడు, ఇంకో సైడు తిప్పి కాల్చుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా దోశ అన్నది కాలిపోయింది. మనకి దోశ అన్నది ఈ పక్క కూడా కాలిపోయి ఉంటుంది. చూడండి కింద కూడా ఎక్కడ అంటుకోలేదు, ప్లస్ మనకి దోశ ఇటు సైడ్ కూడా కాలింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఆలు మసాలా ఉంటుంది కదా, ఇట్లా మధ్యకి స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో పెట్టేసుకొని రోల్ చేసేస్తే సరిపోతుంది. నేను ఎక్కువ ఇస్తానని చెప్పాను కదా ఇదే. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ నుంచి ఒకసారి ప్లస్ ఇటు సైడ్ నుంచి ఒకసారి తిప్పేస్తే రెడీ. ఇట్లా కరెక్ట్గా మధ్యకి పెట్టి ఇలా చూడండి దోశ నిలబడింది. మధ్యకి పెట్టి ఇట్లా తోస్తే దోశ దీని మీద నిలబడుతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. మామూలుగా అయితే పేపర్లో వేసి నేను రోల్ చేస్తాను కదా, ఇలానే తీసుకుంటా. ఒక్కొక్కసారి మసాలా దోశలు నేను కంటైనర్లో కూడా పెడతాను. మన దోశ రెడీ.
చూడండి ఇక్కడ మనకి దోశ ఇటు సైడ్ కాలింది, లోపల కాలింది, ప్లస్ ఇటు సైడ్ కూడా మనకి కాలిపోయింది. ఇది మన మసాలా దోశ. ఫోటో క్లిక్ చేయి. మన మసాలా దోశ రెసిపీ. దీన్ని చట్నీలోకి ప్లస్ ఎర్రకారంలోకి వేసుకొని నంచుకొని తింటే భలే ఉంటుంది. సో అది ఇవాళ మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గంట సింబల్ కూడా కొట్టండి. నేను అది మర్చిపోతాను. మాకు పక్కన మా అయ్యలకి ఎప్పుడు చెప్తా ఉంటుంది, ఇట్లా చెప్తాను. బాయ్ బాయ్.